ఉదాహరణకి తౌహీదుల్ ఇబాదా, తౌహీదుల్ అస్మా వ సిఫాత్, తౌహీదుల్ రుబూబియా, ఈ విధంగా 3 రకాలుగా తౌహీద్ని విభజిస్తారు. ఇందులో తౌహీద్కి వ్యతిరేకంగా వెళ్ళేదే షిర్క్. కాబట్టి అదే కేటగిరీ ప్రకారం మనం షిర్క్ను కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి తౌహీదుల్ రుబూబియా అంటే దైవం ఒక్కడే అని తెలుసుకోవడం. కానీ ఎవరైనా ఒక్కడే కాదండి దేవుళ్ళు, 3 దేవుళ్ళు ఉన్నారండి అనేసి మనం కనుక మనలో మనమే దైవాలను ఆపాదించుకుంటే, దైవాలను కల్పించుకుంటే, అంటే ధర్మగ్రంథాలు చూస్తే మానవాళి పుట్టినప్పటి నుండి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖురాన్ అందినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ జాతిలో, ఏ భాషలో, ఏ కాలంలో ఏ ప్రవక్త వచ్చినా కానీ వాళ్ళందరూ భారతదేశంలో వచ్చిన వాళ్ళు, చైనాలో వచ్చిన వాళ్ళు, ఆఫ్రికాలో వచ్చిన వాళ్ళు, ఆస్ట్రేలియాలో వచ్చిన వాళ్ళు, ప్రతి దైవ ప్రవక్త కూడా దైవం ఒక్కడే అని చెప్పారు. కానీ ఆ బోధనలు మనం విడిచివేసి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు భావించడం, ఇది షిర్క్ అవుతుంది. ఇది రూబూబియాలో షిర్క్. అంతేకాకుండా ఇబాదా అంటే ఆరాధించడం. ఆరాధనలో షిర్క్ ఎలాగంటే, మనం దానం చేశామనుకోండి, ఏమని దానం చేస్తాము? దైవము నేను చేసిన ఈ దానాన్ని స్వీకరించాలని ఆశించి చేస్తాము. అలాగే రంజాన్ నెల వచ్చింది కాబట్టి ఉపవాసాలు ఉంటాము. ఏమని ఉంటాము? దైవం మన ఉపవాసాలని స్వీకరించాలి అని అనుకుంటాము. అదేవిధంగా మనం కనుక ఏ మంచి పని చేసినా కానీ, నమాజ్ చేసినా, ఇంకా తరావీ నమాజ్ చేసినా, లేదా ఇంకా ఏ మంచి పని చేసినా, ఖురాన్ పఠించినా, ఇంకేం చేసినా కానీ దైవం స్వీకరించాలి అన్న ఉద్దేశంతో చేస్తాము. కానీ ఎవరైనా పొరుగింటి వారు చూస్తున్నారు కాబట్టి దానం చేద్దామనుకుంటే అది షిర్క్ అయిపోతుంది. ఎవరైనా ఫ్రెండ్ చూస్తున్నాడు కదా ఎక్కువసేపు నమాజ్ చేద్దామని అనుకుంటే అది కూడా షిర్క్ అయిపోతుంది. ఇదే రకంగా నేను దైవం కోసం నమాజ్ చేయకుండా ఫలానా ఒక మహా వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ప్రసన్నత కోసం నేను నమాజ్ చేస్తాను అనుకుంటే అది కూడా షిర్క్ అయిపోతుంది. అదేవిధంగా ప్రార్థించడం, ఓ దైవమా నువ్వే మాకు సహాయం చేయాలని మనం ప్రార్థించాలి. అలాంటిది దైవాన్ని వదిలేసి మనము ఎవరైనా గొప్ప మనుషులు, మనకు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, మనతో పాటు సమకాలీనులు కానీ, లేదా పాతకాలంలో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మానవుల పేర్లను ఉచ్చరిస్తూ ఫలానా ఫలానా గొప్ప వ్యక్తి నువ్వు నాకు సహాయం చేయ మనం ప్రార్థించామనుకోండి, ఇది కూడా ఇబాదాలో షిర్క్ అయిపోతుంది. అంటే ఆరాధనలో షిర్క్ అయిపోతుంది. ఎందుకంటే దువా చేయడం కూడా, ప్రార్థించడం కూడా ఒక ఆరాధనలో భాగమే కాబట్టి. ఈ రకంగా మనం ఏ మంచి పని చేసినా అది కేవలం దైవం కోసమే నిమిత్తమై ఉండాలి. ఇది కూడా మనం వేరొకరికి మనం ఇందులో స్థానం కల్పిస్తే అది కూడా షిర్క్ అయిపోతుంది. అదేవిధంగా చివరి రకమైన షిర్క్ ఏంటంటే అస్మా వ సిఫాత్. అంటే దైవానికి ప్రత్యేకించబడ్డ పేర్లు, దైవానికి ఉన్న విశేషణాలు మనం అర్థం చేసుకుని వాటిని కూడా మరెవ్వరికి ఆపాదించకూడదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అల్ అలీం అంటే సర్మస్తం, సర్వం తెలిసినవాడు అని. అంటే ఉదాహరణకి మానవుల్లో కూడా కొందరికి ఇల్మ్ ఉంటుంది, అంటే జ్ఞానం ఉంటుంది. కానీ ఏ మానవుడికి సమస్తము తెలియదు, సర్వము తెలిసిన మనిషి ఎవరు ఉండరు. కొందరు న్యూక్లియర్ ఫిజిక్స్లో కనుక పిహెచ్డీ చేస్తే వాళ్ళు అందులో ఎక్స్పర్ట్ అవుతారు. కొందరు జెనెటిక్స్లో పిహెచ్డీ చేస్తే వాళ్ళు అందులో ఎక్స్పర్ట్ అవుతారు. ఇంకొందరు ఇంకో సబ్జెక్ట్లో పిహెచ్డీ చేస్తారు, ఇంకొందరు ధార్మిక విషయాల్లో పిహెచ్డీ చేస్తారు, ఇంకొందరు ఇంకోటి చేస్తారు. వాళ్ళు తమ సబ్జెక్టు విషయాల్లో మాత్రమే ఎక్స్పర్ట్గా గణించబడతారు. కానీ ఎవరికి సర్వం తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. కానీ మనం కనుక ఎవరైనా ఒక వ్యక్తిని నువ్వు సర్వం తెలిసిన వాడి అన్నావు అనుకోండి, అప్పుడు మనం దైవానికి ఉన్న లక్షణమైన సర్వం తెలిసినవాడు, సర్వజ్ఞాని అనే లక్షణాన్ని మానవుడికి ఆపాదిస్తున్నట్టుగా అవుతుంది. అలా ఆపాదించడం వల్ల మనం ఆయన్ని దైవంతో సమానుడిగా తెలిసినట్టు అవుతుంది. ఇది కూడా షిర్క్ అవుతుంది. అదేవిధంగా అస్సమీ అంటే సర్వం వినగలిగిన వాడు. ఉదాహరణకి ఇప్పుడు మీరుంటున్న రూమ్లో మీరు కూర్చుని టీవీ చూస్తున్నారు కదా, ఈ రూమ్లో ఒక 50 మంది నిల్చుని ఉన్నారనుకోండి. 50 మంది 25 జతలుగా నిలబడి ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు అనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, ఏమైనా వినిపిస్తుందా, ఏమైనా అర్థమవుతుందా అంటే అర్థం కాదు. కానీ దైవానికి సమస్తం వినిపిస్తుంది, సర్వం అర్థమవుతుంది. కాబట్టి దైవం వినికిడి వేరు, మానవుడి వినికిడి వేరు. మీరు ఆ రూమ్లో నిల్చుని ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళ సౌండ్ కనీసం వినిపిస్తుంది. 1 కిలోమీటర్ దూరంలో మీరు ఉంటే అక్కడ మీ దగ్గర టెలిఫోన్ కానీ మరో యంత్రం కానీ లేకపోతే ఇక్కడ రూమ్లో వస్తున్న సౌండ్ మీకు కిలోమీటర్ దాకా వినిపిస్తుందా అంటే వినిపించదు. ఎందుకంటే మీరు అస్సమీ కాదు కాబట్టి. కానీ దైవానికి ఎన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, ఎన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే, ఎలాంటి చిన్న శబ్దం జరిగినా కానీ
ఆయన ఖచ్చితంగా వినగలుగుతాడు. ఇది దైవానికి ఉన్న లక్షణం. ఇది అస్సమి అంటారు. అంటే దైవానికి ఉన్న విశేషణం అన్నమాట. ఇది ఆయనకున్న గొప్పతనం. ఇది అంటే మనం మానవుల్లోనే ఎవరో ఒకరిని, ఉదాహరణకి ఒక మిస్టర్ ఎక్స్ ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారనుకోండి. ఆయనను ఇక్కడి నుంచి మనం కూర్చొని, ఓ మిస్టర్ ఎక్స్ నాకు బాగా ఆకలిస్తుంది అన్నం పంపించాడు అన్నారనుకోండి. అంటే ఏంటి అర్థం? ఆయన మన మాటను ఎలాంటి యంత్రాల పరికరాల సహాయం లేకుండా స్వతహాగా తన శక్తితో వినగలుగుతుందని భావిస్తున్నాం కాబట్టి ఇది షిర్క్ అవుతుంది. అలా కాకుండా టెలిఫోన్లో మీరు అడిగారనుకోండి, ఈ యంత్ర సహాయంతో జరుగుతుంది కాబట్టి ఇది షిర్క్ అవ్వదు. అదేవిధంగా టెలివిజన్లోనూ ఇంకో దాంట్లో అడిగితే అది కూడా షిర్క్ అవ్వదు. కానీ వారి శక్తి ఇలా ఉందని మీరు భావిస్తే కనుక, దైవం తప్ప వీరెవరికైనా ఇలాంటి గుణగణాలు మీరు ఆపాదిస్తే కనుక అది తప్పకుండా షిర్క్ అవుతుంది. ఈ విధంగా రుబూబియాలో అంటే దైవం ఒక్కడే అని కాకుండా ఎక్కువ మంది ఉన్నారని భావించడం కూడా షిర్కే. అలాగే ఇబాదాలో అంటే దైవాని కోసం కాకుండా వేరొకరి కోసం ఆరాధన చేయడం కూడా షిర్కే. అలాగే అస్మావ సిఫాత్ అంటే దైవానికి ఉన్న లక్షణాలని, విశేషణాలని మనం వేరొకరికి ఆపాదించడం కూడా షిర్కే. ఈ ప్రధానమైన పాపం షిర్క్ని మనం కనుక జీవితాంతం మన జీవితాన్ని దూరంగా ఉంచగలిగితే, మన ఆచరణలో, మన విశ్వాసాల్లో దీన్ని కనుక జాగ్రత్తగా మనం దూరంగా ఉంచగలిగితే, మనం ఇన్షాల్లా ఇన్షాల్లా దైవం తెలిస్తే తప్పకుండా వేరే పాపాలను దైవం క్షమించి మనల్ని స్వర్గ ప్రవేశానికి అర్హులుగా చేసే అవకాశం ఉంటుంది. ఈ పాపం కనుక మనం చేస్తే ఇంకా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ అవన్నీ వ్యర్థమైపోతాయి. అవి ఏవి మనకి పనికిరావు. మనం శాశ్వతంగా నరకాగ్నిలో కాలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఒక్క పాపాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఎంత మాత్రం మన జీవితాల్లో రాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఈ రమజాన్ మాసంలో మనం మరింతగా దైవ జ్ఞానాన్ని ఆర్జించి ఆయనకు మరింత దగ్గర అవ్వాలని ప్రార్థిస్తూ నేను నేటి ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేస్తున్నాను. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.